ఇస్తాను. I'm not going to explain about it. వాటిని గురించి నేను వివరించబోవడం లేదు. If I go to explain about it, it will take days. మరి ఒకవేళ వాటిని విశదీకరించాలంటే దినాలు పడతాయి. So I'll just give you, as servants of God, elders, some scriptures so that you can expose the sins of the hearts of the people. మరి ప్రజల యొక్క హృదయాలలో ఉన్న పాపములను బహిర్గతం చేయడం కొరకు సేవకులైన వారందరికీ పెద్దలైన వాళ్ళందరికీ అవసరమైన లేఖన భాగాలను మీకు నేను అందిస్తాను. When their heart is exposed of sins, then only the real seed can be planted. మరి వాళ్ళ హృదయాలు ఎప్పుడైతే పాప విషయంలో బహిర్గతంగా బయటికి వస్తాయో అప్పుడే నిజమైన విత్తనాలు లోనికి వెళ్ళడానికి వీలవుతుంది. Now let us turn to Numbers chapter 32 verse 23. మరి సంఖ్యాకాండము 32:23. 32వ అధ్యాయము 23వ వచనం అండి. Just note down and కేవలం రాసుకోండి. సంఖ్యాకాండము 32:23. 32వ అధ్యాయము 23వ వచనం. But if you will not do so, behold, you have sinned against the Lord, and be sure your sin will find you out. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. You should tell them your sin will find you out today. మీరు వాళ్ళకి ఈ విధంగా One day. ఒక రోజు మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని చెప్పగలరు. Sin is such a thing, it gives you happiness now, but finally it will turn round and catch you. మరి పాపం అనేది ఇప్పుడు సంబరంగానే ఉంటుంది కానీ కొద్ది కాలం పిదప అది నిన్ను చుట్టేసి గట్టిగా పట్టుకుంటుంది అని చెప్పాలి. Sin gives you temporary joy. పాపం అనేది తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తుంది. But the same sin will catch you. కానీ అదే పాపము నిన్ను పట్టుకుంటుంది. That same sin will take you into hellfire. అదే పాపమును నిన్ను నరకాగ్ని గుండములోనికి తీసుకొని వెళుతుంది. That sin will drag you into hellfire. మరి నరకాగ్ని గుండములోనికి నిన్ను అది ఈడ్చుకొని పోతుంది. Now it may give you little pleasure. ఇది ఇప్పుడు నీకు తాత్కాలికమైన సుఖాన్ని ఇవ్వచ్చు. But later on it will drag you into lake of fire. కానీ ఆ తదనంతరము అది నిన్ను నరకాగ్ని గుండములోనికి ఈడ్చుకొని వెళుతుంది. Ecclesiastes chapter 8 verse 11. ప్రసంగి గ్రంథం Chapter 8వ అధ్యాయము 8 verse 11. 11వ వచనం అండి. ప్రసంగి గ్రంథం Ecclesiastes chapter 8 verse 11. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 8వ అధ్యాయం అండి 11వ వచనం అండి. 8:11. 8వ అధ్యాయము 11వ వచనం. Because sentence against sin, against an evil work is not executed speedily. Therefore the heart of the sons of men is fully set them to do evil. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. Because the mistake is not immediately punished. మరి పొరపాటు వెంటనే శిక్షకు గురిగానట్లయితే People think that they can continue to do sin. ప్రజలు ఏమని భావిస్తారంటే అదే పాపములో కొంత కొనసాగవచ్చు. Nobody has caught me. ఎవరు కూడా నన్ను పట్టుకోలేదు. Nobody has seen me. ఎవరు కూడా నన్ను చూడలేదు. So they continue to do same kind of sin again. అయితే అలాంటి పాపములనే మాటి మాటికి ఆ ప్రజలు చేస్తారు. Why God is not punishing you immediately? మరి ఎందుకని దేవుడు వెంటనే మీకు శిక్ష విధించడం లేదు? He is giving you opportunities after opportunity. దేవుడు మీకు అవకాశం ఇవ్వబడి మరొక అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. After giving so many opportunities, finally he may forsake you. అనేక అవకాశాలు ఇచ్చిన తర్వాత ఆఖరిగా ఆయన నిన్ను విసర్జించవచ్చు కూడా. If you are not caught because of your sin, don't think that nobody has seen it. నీ పాపము చేత నీవు ఇంకా పట్టబడినట్లయితే నీవు ఇలాగ తలంచవద్దు, నన్ను ఎవ్వరు కూడా చూడటం లేదని. Ezekiel chapter 11 verse 4. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. Ezekiel 11:4. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. I'm sorry, 11 verse 5. 5వ వచనం అండి. Sorry, not 11:4, 11:5. 11:4 కాదండి, 5వ వచనం అండి. And the Spirit of the Lord fell upon me and said unto me, Speak, thus saith the Lord, thus have ye said, O house of Israel,
for I know the things that come into your mind, every one of them. అంతట యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయుము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా, మీరిలాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి. Oh, the thing that you come in your mind is known to God. ఇదిగో మీ హృదయములోనికి వచ్చే తలంపులు దేవునికి తెలిసేయున్నవి. Jeremiah 16:17. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. Jeremiah 16:17. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. For mine eyes are upon all their ways, they are not hid from my face, neither is their iniquity hid from mine eyes. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండవు. Though sin is not immediately punished, మరి వారి పాపము వెంటనే శిక్షకు గురిగావు. but don't think that nobody has seen it. మరి ఎవరు కూడా నన్ను చూడలేదని తలంచవద్దు. God knows all our ways. మన మార్గములన్నీ యెహోవాకు తెలిసే ఉన్నవి. And again God says, I know every thought that come in your mind. మరలా ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, మీ హృదయములోనికి వచ్చే తలంపులన్నీ అభిప్రాయములను నాకు తెలిసే ఉన్నవి. Then Ecclesiastes chapter 12 verse 14. మరి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. Ecclesiastes 12:14. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. For God shall bring every work into judgment with every secret thing, whether it be good or whether it be evil. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. For God shall bring every work into judgment. మరి దేవుడు ప్రతి క్రియను కూడా తన న్యాయ విమర్శలోకి తీసుకొని వస్తాడు. With every secret thing, whether it be good or whether it be evil. ప్రతి గూఢమైన సంగతి, రహస్యమైన సంగతి, అది మంచిదే కానివ్వండి చెడ్డదే కానివ్వండి, తీర్పులోనికి వస్తుంది. How God will bring it into judgment? మరి ఏ ప్రకారంగా దేవుడు దాని న్యాయ తీర్పులోనికి తీసుకొని వస్తాడు? Psalm 90 verse 3. కీర్తనలు 90వ కీర్తన 3వ వచనం అండి. Psalm 90 verse 3. 90వ కీర్తన 3వ వచనం. Thou turnest man to destruction and sayest, return ye children of men. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. God is going to say all men return back to life. దేవుడు నరులారా తిరిగి రండని చెప్పబోచున్నాడు. Again Revelation 20:11-15. మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు. Revelation 20 verse 11-15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు. I am giving these scriptures as a help to you so that you can speak to the people about their sin. మరి ఈ లేఖన భాగాలను మీకు సహాయకరంగా ఉండడం కొరకు నేను ఎందుకు ఇస్తున్నానంటే, ప్రజల యొక్క పాపమును గురించి బహిర్గతం చేయడం కొరకు. Revelation 20 verse 11-15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15 వచనాలు. And I saw a great white throne and him that sat on it, from whose face the earth and the heaven fled away, and there was found no place for them. And I saw the dead, small and great, stand before God, and the books were opened. Another book was opened, which is the book of life. And the dead were judged out of those things which were written in the books, according to their works. And the sea gave up the dead which were in it, and death and hell delivered up the dead which were in them. And they were judged every man according to their works. And the death and hell were cast in the lake of fire. This is the second death. And whosoever was not found written in the book of life was cast into the lake of fire. మరియు ధవలమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడినుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును
మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. Some friends may tell you that we believe in 84 lakhs of birth and rebirth. మరి మనలోని కొంతమంది స్నేహితులు ఈ విధంగా చెప్పవచ్చు, 84 లక్షల వలయాకారంలో ఉన్న వాటిలో మనము తిరిగి జన్మించగలం. I have come across some scholars who speak about this. మరి వేదాంత పండితులైన వారు ఈ విషయం గురించి Some scholars of this. ఈ కొంతమంది వేదాంత పండితుల The scholars who preach about this. వేదాంత పండితులు దీని గురించి బోధిస్తూ ఉంటారు. No, the scholars of this opinion. ఈ అభిప్రాయం కలిగిన కొంతమంది వేదాంత పండితులు. See, the scholars who preach about this, teach about this. I've discussed with them. ఈ అభిప్రాయమును గూర్చిన వేదాంత పండితులు కొంతమంది నాతో చర్చించడం మాట్లాడడం జరిగింది. I discussed with them. వారితో నేను చర్చించాను, వారితో I questioned them. వారిని ప్రశ్నించాను. None of them could answer me. వారిలో ఏ ఒక్కరు కూడా నాకు జవాబునివ్వలేకపోయారు. All of them were silenced when I began to say things. మరి నేను ఈ సంగతుల గురించి మాట్లాడేటప్పుడు అందరూ కూడా మౌనము వహించారు. They could not give any reply. వారు ఏ జవాబునివ్వజాలకపోయారు. I asked them like this. వారిని ఈ విధంగా నేను ప్రశ్నించాను. You believe that 84 lakhs of time of birth and rebirth? మరి 84 లక్షల వలయాలాకారంలో జన్మ ప్రతి జన్మ అనేది జరుగుతుందని నమ్ముతున్నారా అని అడిగాను. They teach that. దాన్ని వాళ్ళు బోధిస్తారు. They believe that. దాన్ని నమ్ముతారు వారు. Then I said, okay, I accept that's the truth. మరి నిజమేనండి, అది నేను నమ్ముతున్నాను. I accept. For example, I accept that it is a truth. మరి ఉదాహరణగా దాన్ని నేను నమ్ముతున్నా, అంగీకరిస్తున్నాను. And I said, you live as a man now. మరి నువ్వు ఒక మనుషుని నాకు ఇవ్వండి. Now you are living now as a man. మీరేమో ఇప్పుడు ఒక మనుషుల వలె జీవిస్తున్నారు. At the end of your death, you had 20 sins left. మరి మీ మరణాంతములో 20 పాపములు మిగిలి ఉన్నాయి. Then you became a bird. ఆ తర్వాత మీరు పక్షిగా ఉన్నారు. You became a bird. మీరు పక్షిగా మారిపోయారు. As a bird, you will definitely eat some insects. మరి ఒక పక్షిలాగా మీరు తప్పకుండా క్రిమి కీటకాలు కొన్ని తింటారు. You may pick up from here and there some things and eat. మరి ఇక్కడ అక్కడ కొన్ని ఏరుకొని మీరు తింటారు. So as a bird also you die. మరి ఒక పక్షి మాదిరిగా మీరు చనిపోతారు. At that time about 3 more sins are there. ఆ సమయంలో ఇంకా 3 పాపములు మిగిలి ఉన్నాయి. As a man you got 10 sin. మరి ఒక మనుషుని వలె మీరు 10 పాపములు కలిగి ఉన్నారు. And then when you became a bird you got 3 more sin. మరి పక్షిలాగా మారిన జన్మించిన తర్వాత 3 పాపములు మిగిలాయి. So in this 2 birth you got 13 sins. ఇదిగో ఈ 2 జన్మల లోపల మీరు 13 పాపములు చేసి ఉన్నారు. Then you became a cow. ఆ పిదప మీరు ఆవులాగా పుట్టారు. And in the cow has got 4 big legs. మరి ఆవుకేమో 4 పెద్ద కాళ్ళు ఉంటాయి. And in that leg there's hoof, iron like hoof. మరి ఆ కాళ్ళకు గిట్టెలు, గట్టి గిట్టెలు ఉంటాయి. And when it walks, how many insects are being crushed into death? ఆ ఆవు అలాగా 4 కాళ్ళతో నడుస్తున్న వేళ ఎన్ని క్రిమి కీటకాలు చచ్చిపోతాయి. How many sins? ఎన్ని పాపములు. Then you will eat some vegetables. మరి కొన్ని కూరగాయలు తింటావు. So like a cow, when you die 50 more sins. మరి ఒక ఆవులాగా నువ్వు చనిపోయినప్పుడు 50 పాపములు మిగిలాయి. So in 3 births your sin only increased. మరి 3 జన్మల లోపల కూడా మీ పాపములు పెరుగుతూనే ఉన్నాయి. It is not decreasing. అది తగ్గడం లేదు. Because you do not know what sin you committed in the previous birth. మరి పూర్వ జన్మలో నీవేం పాపాలు చేశావో నీకు గుర్తుండడం లేదు. I asked them, do you know what sin you committed before? నేను అడిగాను ఆయన ఈ విధంగా, మరి నీ పూర్వ జన్మలో ఎలాంటి పాపాలు చేశావో నీకు గుర్తున్నాయా? Do you know whether you are a bird or a snake or a cow? మరి ఒక పాములాగనో పక్షిలాగనో ఆవులాగనో పుట్టినట్టుగా గుర్తుందా? He will say no. లేదండి అన్నాడు ఆయన. So as a man 10 sin. మరి మనుష్యునిలాగా 10 పాపాలు. Then as a bird 3 sin. మరి పక్షి జన్మతోని 3 పాపాలు. 2 birth 13 sin.
మరి 2 జన్మల లోపల 13 పాపాలు. Then third birth as a cow, 50 sin. మరి 3వ జన్మ ఆవులాగా 50 పాపాలు చేశావు. So that means 63 sin in 3 births. దాని అర్థం ఏమిటనగా 3 జన్మల లోపల 63 పాపములు జరిగాయి. Then if you take 84 lakhs of birth and rebirth, మరి ఈ ప్రకారంగా 84 లక్షల వలయాల గుండా ప్రతి జన్మ గనుక నువ్వు తీసుకుంటే whether your sin will increase or decrease. ఏమండి మీ పాపాలు పెరుగుతాయా మరి లేక తగ్గుతాయా? All these scholars kept quiet. ఈ వేదాంత పండితులైన వారందరూ కూడా మౌనం వహించారు. They did not ask me they could not give me a reply. వారిలో ఏ ఒక్కరు నాకు జవాబు ఇవ్వజాలకపోయారు. So when you meet some people who says about 84 lakhs of time of birth and rebirth, మరి మీరు ఎవరినైనా ఏ మనుషుడైనా 86 లక్షల ప్రతి జన్మ గురించి మాట్లాడుతున్న సమయంలో you must tell them like this. మరి ఈ ప్రకారంగా మీరు చెప్పగలగాలి. You must say it's a lie. మీరు నిశ్చయంగా ఇది అబద్ధమే అని చెప్పాలి. There is no truth in it. దీనిలో ఏ సత్యము లేదు. When they refuse to accept, ఒకవేళ వాళ్ళు దాన్ని అంగీకరించడానికి తిరస్కరించినట్లయితే, then you explain as I explained to you now. నేను ఏ ప్రకారంగా మీకు ఇప్పుడు వివరించానో అదే ప్రకారంగా వారికి కూడా విశదీకరించాను. You tell them there's a judgment day coming. ఇదిగో ఒక న్యాయ తీర్పు దినము రాబోతోంది. All will come back to life. అందరూ కూడా తిరిగి జీవములోనికి వస్తారు. You are not going to come as a cow. నీవు ఒక ఆవులాగా పుట్టబోవడం లేదు. You are not going to come as a bird. నీవు ఒక పక్షిలాగా జన్మింపబోవడం లేదు. You are not going to come as a snake. నీవు ఒక పాములాగా పుట్టబోవడం లేదు. As a man you will come back. మరలా మనుష్యుని వలనే తిరిగి వస్తావు. You will stand before the throne of Jesus Christ. యేసుక్రీస్తు న్యాయ సింహాసనం ఎదుటికి నీవు తీసుకొని రాబడతావు. Big and small all will stand at the throne of Jesus Christ. కొద్దివారేమి గొప్పవారేమి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క న్యాయ సింహాసనం ఎదుటికి తీసుకొని రాబడతావు. At that time Jesus will call 2 impartial witnesses. మరి ఆ సమయంలో ప్రభువైన యేసయ్య ఇద్దరు సాక్షులను పిలుస్తాడు. They are impartial. They will not show any partiality. వారు నిష్పక్షపాతంగా మరి సాక్ష్యములు చెప్పేవాళ్ళు. Job chapter 20 verse 27. మరి యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. Job 20:27. యోబు 20వ అధ్యాయం 27వ వచనం. The heaven shall reveal his iniquity and the earth shall rise up against him. 20:27. 20:27 చదువుతున్నానండి. Job 20:27. యోబు గ్రంథం 20:27 వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. The heaven shall reveal his iniquity and the earth shall rise up against him. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. This heaven and earth are impartial. మరి భూమి ఆకాశములు నిష్పక్షపాతంగా వ్యవహరించేవి. When the rain comes, ఎప్పుడైతే వర్షం వస్తుందో he is not looking whose field is. మరి ఎవరి పొలమా అని ఆ వర్షము చూడదు. Whether it's a believer or an unbeliever or an atheist. మరి అతడు విశ్వాసి పొలమా లేకపోతే అవిశ్వాసి యొక్క పొలమా లేకపోతే నాస్తికుని పొలమా అని వర్షం చూడదు. It's impartially the rain comes down. నిష్పక్షపాతంగా వర్షం అనేది అన్నింటి మీదకి వస్తుంది. When you sow the seed in a prepared field, మరి సిద్ధపరచబడిన పొలములోని విత్తనములు నాటినట్లయితే impartially it comes up. మరి నిష్పక్షపాతంగా విత్తనాలు మొలకెత్తుతాయి కూడా. It doesn't look whether it's a Hindu or a Muslim or a Christian. మరి ఆ విత్తనము ఇతని హిందూనా ముస్లిమా క్రిస్టియనా అని చూడదు. So the heaven and the earth have no partiality. అందుకే ఆకాశము భూమికి పక్షపాతము లేదు. All the sins you have committed in the open, heaven will come and tell against you. మరి ఏ పాపమును నీవు చేశావో ఆ సమయంలో ఆకాశము భూమి వచ్చి వాటిని బయలుపరుస్తుంది. Earth will come and testify against you. మరి భూమి వచ్చి వాటిని బయలుపరుస్తుంది. Heaven will come and tell against you. మరి ఆకాశము దిగి వచ్చి మీకు వ్యతిరేకంగా చెబుతుంది. Earth will come and tell against you. భూమి వచ్చి మీకు వ్యతిరేకంగా చెబుతుంది. For all the sins you have committed secretly. మరి రహస్యంగా నీవు చేసిన సమస్త పాపములన్నీ. Habakkuk chapter 2 verse 11. మరి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం అండి. Habakkuk chapter 2 verse 11. హబక్కూకు 2వ అధ్యాయము 11వ వచనం. Habakkuk chapter 2 verse 11. హబక్కూకు 2వ అధ్యాయము 11వ వచనం. For the stone shall cry out of the wall
and the beam out of the timber shall answer it. గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. So for all the sin you committed inside the room, మరి గది లోపల నీవు చేసిన సమస్త పాప కార్యములు, the stone will cry out, మరి గోడలోని రాళ్ళు మొర పెడతాయి, and the timber will say. మరి దూలములు జవాబునిస్తాయి. Now you see the tape recorders మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా టేప్ రికార్డర్లు ఉన్నాయి, and the video recording. అలాగే వీడియో రికార్డింగ్ ఉంది. So whenever you want to listen, you can listen it. మరి ఎప్పుడు నీవు కోరుకుంటే అప్పుడు దాన్ని తిరిగి వినగలవు. Man has invented these things. మరి మనుష్యులు దీన్ని పరిశోధించారు, కనుగొన్నారు. Heavenly God will come and say, పరలోకమందున తండ్రి వచ్చి ఈ విధంగా చెబుతాడు, reveal all the secret sin of this man. ఇదిగో ఈ మనుష్యుని యొక్క సమస్త పాపములని బహిర్గతం చేయి, Secret sin. ఆ రహస్య పాపములని బయటపెట్టు. Reveal all his public sin. ఇదిగో ప్రజల యొక్క ఎదుట ఉన్న పాపములని బయటపెట్టు. Reveal his public sin. మరి ప్రజల ఎదురైన చేసిన reveal his secret sin, his public sin. రహస్యంగా ఆయన చేసిన తప్పిదములు, ప్రజల ఎదురైన చేసిన తప్పిదములు బయటపెట్టు. So all these things will be seen. మరి ఇవన్నీ కూడా చూడబడతాయి పాపములన్నీ. Revelation 20 verse 12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనమండి. We read it again, we read one portion of that. ఇంతకుముందు చదివా, మరలా ఒక భాగాన్ని చదవబోతున్నామండి. Revelation 20 verse 12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనమండి. And I saw the dead, small and great, stand before God. The books were opened, and another book was opened, which is the book of life. And the dead were judged out of those things which were written in the books according to their works. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. So there is an important book, the book of remembrance. మరి జ్ఞాపకార్థ గ్రంథం అనే ఒక ప్రాముఖ్యమైన గ్రంథం అక్కడ ఉంది. That is the video. అదే వీడియో The memory video. అంటే జ్ఞాపకార్థ సూచికైన వీడియో. All of you have got the video fitted in you. మరి మీ అందరి లోపల ఈ వీడియో అమర్చబడింది. Now our brother is taking the video. ఇప్పుడేమో మన సహోదరుడు వీడియో తీసుకుంటున్నాడు. And this can be seen later on. మరి దీనిని మనం తిరిగి చూడవచ్చు. In the same way you have a memory video. ఇదే ప్రకారంగా మీ లోపల కూడా జ్ఞాపకార్థ వీడియో ఉన్నది. That will be opened that day. మరి ఆ దినము ఆ వీడియో తెరవబడుతుంది. Your own video will be opened. మీ స్వంత వీడియోనే తెరవబడుతుంది. And in that video you will see what you did there. మరి ఆ వీడియో లోపల నీవేమేమి చేశావో అక్కడ చూడగలవు. Why you stood there. ఎందుకు నీవు అక్కడ నుంచున్నావు. Now people cannot understand. ఇప్పుడేమో ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. But when your memory video is open, కానీ ఎప్పుడైతే నీ జ్ఞాపకార్థ సొంత వీడియో తెరవబడుతుందో, then you will know why I stood there. అప్పుడు నీవు నేనక్కడ ఎందుకు నిలబడ్డానని తెలుసుకుంటావు. Why I spoke there. నేనక్కడ ఎందుకు ఇలా మాట్లాడానని ఎరుగుతావు. Everything will be open. ప్రతిదీ కూడా బట్ట బయలవుతుంది. Nothing is hidden before God. ఏది కూడా దేవుని ఎదుట రహస్యంగా ఉండబోదు. All our memory video will be open. మనందరి జ్ఞాపకార్థ వీడియోలు ఆనాడు తెరవబడతాయి.